హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉండారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇంక ఈ వీడియోలో చూపిస్తుంది బాందినీ స్టైల్లో శారీ అండి. ఇది మీషోలో తీసుకునే శారీ. చీర అయితే చాలా బాగుందండి. నేను ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే వీడియో తీయలేకపోతున్నానండి. ఇది అర్జెంట్ అని చెప్పారు. మనకి అంత వీడియో తీసి అప్లోడ్ పెట్టేంత టైం అయితే లేదు. మనకి స్టిచ్చింగ్కి ముందు ఎలా ఉంది, బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాక ఎలా ఉంది అనేది చూపించడం కోసం అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ముందుగా అయితే మనం శారీ చూద్దామండి. చూసారా, ఏంది నా జరీ బార్డర్ వచ్చేసి శారీ అయితే చాలా బాగుంది. దానికి సంబంధించిన ఫాలు, లైనింగు, దాని చీరలోని బ్లౌజ్ అనమాట నేను ఇప్పుడు ఈ వీడియోలో తీస్తుంది. చీర మటుకి క్లాత్ చాలా స్మూత్గా చాలా బాగుందండి. రాణి రంగు, నిండు రాణి రంగు కలర్ అయితే చాలా బాగుంది. ఇంక ఇది కటింగ్ స్టిచ్చింగ్ అయితే వీడియో తీయలేకపోతున్నాను కాబట్టి ఇంకా ఈ విధంగా ముందు శారీ చూపిద్దామని చెప్పేసి ఈ విధంగా తీసాను అనమాట. ఇదిగో చూడండి, నేను చీర లైనింగు, ఇది వచ్చేసి జాకెట్ ముక్క అనమాట. జాకెట్ కమ్ము ఈ విధంగా బూటీస్ లాగా వచ్చాయి. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, ఇదిగో చూడండి, ఇంకా బ్లౌజ్ అయితే కుట్టడం రెడీ అయిందండి. ఈ విధంగా స్టార్ నెక్ అయితే పెట్టాను. చూస్తున్నారా, ఇదిగో చిన్న బార్డర్ వచ్చేసి అది చిన్న వచ్చేసి నడుముకు వేసానండి. స్టార్ నెక్ పెట్టాను. ఫ్రంట్ పార్ట్ కూడా స్టార్ నెక్ పెట్టి స్టిచ్చింగ్ చేశాను. చూసారా, సన్నగా ఈ విధంగా పైపింగ్ అనేది వేసాను. హ్యాండ్స్ వచ్చేసి స్లీవ్ బుట్ట హ్యాండ్స్ అండి, అంటే నార్మల్ హ్యాండ్సే. అంటే నార్మల్ హ్యాండ్స్ అంటే హ్యాండ్స్ పొడుగు వచ్చేసి 7 ఇంచెస్ అండి. ఈ 7 ఇంచ్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని మనకి స్లీవ్ హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. నేను ఎక్కువ శాతం ఇవే స్టిచ్చింగ్ చేస్తున్నానండి, ఈ బుట్ట హ్యాండ్స్ అనేవి. మన వీడియోలో చూడండి, మన ఛానల్లో ఇది చూస్తున్నారు. నేను ఎక్కువ ఏ స్టిచ్చింగ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇవి బాగుంటున్నాయి అని చెప్పేసి అందరూ ఇవే కుట్టించేసుకుంటున్నారు. ఇట్లా షార్ట్ హ్యాండ్స్కి ఈ చిన్న బుట్ట అనేది చాలా బాగుంటున్నాయి అండి. అందుకని ఒకళ్ళని చూసి ఒకరు అనేది ఎక్కువ ఏ స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట. ఇదిగో ఫ్రంట్ నెక్ కూడా స్టార్ నెక్కే పెట్టాను. చూడండి, ఇక రెండు వైపులా కూడా ఫ్రంట్ పార్ట్ నెక్కి పైపింగ్ అనేది వేసానండి. ఓకే, నేను స్టిచ్చింగ్ కటింగ్ వీడియో తీయలేకపోయాను కాబట్టి ముందుకు చీర ముందు ఎలాగుందో, తర్వాత బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చేశాక ఎలా ఉందో నేను చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను అనమాట. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచింగ్ వీడియోస్ అండి.